మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నోరు తెరవలేదండి. ఎవరి కోసం తెలుసండి? మన కోసం నోరు తెరవలేదండి. తండ్రి, నీ పిల్లలందరినీ నీ దగ్గరికి తీసుకెళ్తాను. పెద్ద కొడుకు అంట ఆయన, తండ్రికి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు. ఆయన మనందరినీ తీసుకురావాలని. ఏమండి, పెద్ద కొడుకుతో ఏమంటాడు తెస్తుంది అంటే, ఒరే వాళ్ళిద్దరు తప్పిపోయారా, వాళ్ళిద్దరిని తీసుకురండి. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్పాడండి యేసు ప్రభు. చిన్నోడు తప్పిపోయాడు, పెద్దోడు తీసుకురాలేదు. ఆ కథలో పెద్దోడు తీసుకురాలేదు, కానీ ఈ కథలో పెద్దోడు దిగొచ్చేసాడు. తండ్రి స్థానంలో దిగొచ్చేసాడు. తన ఆశ పెట్టుకున్న పిల్లలందరినీ కూడా, తండ్రి అయిన దేవుని పిల్లలందరినీ కూడా తిరిగి తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ఈ పెద్ద కొడుకు వచ్చేసాడు కిందకి. ఆయన ఒక్కటి మాత్రం భరించలేని అంటాడంట. ఏముంది సార్? నీతో ఎడబాటు. నేను కూడా అదే అనుకునేవాడిని, ప్రభా ఏ రోజు నేను తప్పు చేస్తానో ఆ రోజు నువ్వు నాకు దూరం అయిపోతావు. ఆ తప్పు నేను ఎప్పుడు చేయను ప్రభా, నేను ఎప్పుడు చేయను. నువ్వు నాతో ఉండాలి. నాకు గుర్తొస్తూ ఉంటుంది, నేను తప్పు చేస్తే నాకు దూరం అయిపోయే దేవుడు, నేను దేవుడు దూరం అయిపోవాలి. ఏమండి, ఇంతకాలం జీవితంలో, ఇంతకాలం సేవలో, ఇంతకాలం నడకలో ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయంటారా? ఈ శోధనలన్నిటిలోంచి ప్రభు కాపాడాడు. దానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటే ఒక భయం ఉంది, ఆయన నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తాడో. ఆ యవనస్తుడు ముఖం ఇంకా నా కళ్ళలో కనపడుతుంది. ఆయనకి అంత ఉంది, నా తండ్రితో నాకు ఎడబాటు ఎప్పుడు రాకూడదు, నా తండ్రితో నాకు ఎప్పుడు ఎడబాటు రాకూడదు. నేను చాలాసార్లు అనుకుంటాను, ప్రభా వేరెవ్వరికి లోబడిన ప్రభా, ఎవరు నన్ను ఏమార్చడానికి ప్రయత్నం చేసినా, ఎవరు నన్ను మరులు గొలిపినా, ఎవరు నా మీద ఆశ విసిరిన వలలో, ప్రభా దానికి నేను లోబడను, వేరెవ్వరికి లోబడను. ఎవరు నన్ను ఏమార్చినా, ఎవరు నన్ను ప్రలోభపెట్టినా, ఎవరు నన్ను ఆకర్షించినా, ఎవరు ఎన్ని శోధనలకు గురి చేసినా, ప్రభా నేను మాత్రం వేరెవ్వరికి లోబడను. ఆ మాటలు బస్సులోనే, ఈ మాటలు బస్సులోనే నేను దేవుడితో చెప్తున్నాను అనమాట. వేరెవ్వరికి లోబడను, ఎట్టి పరిస్థితిలో లోబడను. నేను చేయాలనుకున్నది చేశాను. కారణం ఏంటండి? పరిశుద్ధ ఆత్మదేవుడు నా లోపల ఉన్నాడు కాబట్టి. నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను, అపవాది నన్ను ప్రేరేపించాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు నన్ను చేయాలనుకున్నది చేసేటట్టుగా దేవుడు నన్ను నిలబెడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేయాలనుకున్నది చేయగలిగే స్థితి నీలోకి రావాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒక నిశ్చయిత రావాలి. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నీ కోసం బతుకుతాను. నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం చేస్తాను పని. నిన్ను ప్రేమించాను, నీ కొరకు ఎంతవరకైనా నడుస్తాను ప్రభా, ఏమైనా చేస్తాను ప్రభా అనే తెగింపు. ఎవరైనా నన్ను వెంబడిస్తే ఊరికే వెంబడించకూడదు, ఉపేక్షించుకోవాలి, వద్దనుకోవాలి. పోతే పనే, నువ్వు నాతో ఉండు ప్రభా, ఏమైనా పానే నువ్వు నాతో ఉండాలి, ఏమైనా రాని నువ్వు నాతో ఉండాలి, ఎలాంటి పరిస్థితి అయినా జరగని నువ్వు మాత్రం నాతో ఉండాలి. నీతో నాకు ఎడబాటు ఎట్టి పరిస్థితులను రాకూడదు. ఉపేక్షించుకోవాలంటే ఏం చేసుకోవాలంట? దేవుడి స్తోత్రం. ఒక రోజంట
ఒక ఆమె ఇలాగ సువార్త ప్రకటించిందట. నిజంగా జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నాను మీకు. ఒక స్థలంలో సువార్త చెప్తుంటే అవి బాగా భయంకరమైన దినాలు. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఆ రాష్ట్రంలో ఒక ముసలామె ఒకే కొడుకంట, భర్త లేడంట ఆవిడికి. ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఊరి పెద్దలందరూ ఆ పెద్దవాడిని కేకేసి, ఏమ్మా నువ్వు ఇంటింటికి వెళ్ళి ఎవరో గురించి యేసుప్రభు గురించి చెప్తున్నావు కదా, ఇంటింటికి వెళ్ళి ఏయో మాటలు చెప్తున్నావు కదా, నువ్వు ఆ మాటలు కనుక ఆపకపోతే కనుక నీ మీదకి చాలా భయంకరమైన శిక్ష వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేశారండి. ఈవిడ ఇంకా ఎక్కువ మందికి చెప్తుందంట సువార్త. 3-4 సార్లు హెచ్చరించారంట, ఆయన అదే పని చేస్తుందంట ఇప్పుడు. అప్పుడు ఆ రాజులు, ఆ దొరలు అంటారు కదండి, దొరలు ఆ టైప్ వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ఆపుతో చూద్దాంరా, ఆ పిల్లని తీసుకురండి, కొడుకుని తీసుకురండి అని చెప్పి కొడుకుని తీసుకొచ్చారంట. కొడుకుని తీసుకొచ్చి ఆ కొడుకుని అక్కడ నిలబెట్టి పట 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 కొట్టేసారంట. అయ్యా ఎందుకే ఆయన కొడతారో, ఎందుకంటే నీకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలంటే ఈయన్ని బాధ పెడితేనే నీకు సరైన పనిష్మెంట్ వస్తుంది. పట 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 కొట్టేస్తుంటే ఈవిడ అందంట, చెప్పు ఇప్పుడు చెప్పు మానెత్తమా సువార్త చేయడం. అయ్యా ఏమనుకోకండి అయ్యా, నాకు దేవుడు భారం ఇచ్చాడు, నాతో దేవుడు మాట్లాడాడు, సువార్త చెప్పమని చెప్పాడు, అందుకు వచ్చింది తప్ప నాకు ఏం ప్రయోజనం చెప్పండి. నువ్వు మానేస్తానని చెప్పాలి, మాకు ప్రమాణం చేయాలి. ఇప్పుడు నేను చచ్చిపోయేదాకా సువార్త చెప్తాను అన్నట్టు. శానం తీసుకొచ్చంట, ఆడి తల మీద పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంట, సుత్తెట్టి. ఆడు పెద్ద కేకేసాడంట మొదటి దెబ్బకి. దగ్గరికి వెళ్ళి ఆడిని ఎందుకయ్యా, నా తల పగలు కొట్టండి అయ్యా, నేనేగా చెప్తాను సువార్త. లేదు నిన్ను చూసి ఇప్పుడు మేము ఇచ్చిన షాక్కి ఇంకెవ్వరు కూడా సువార్త చెప్పకూడదు, ఇంకెవ్వరు సువార్త చెప్పకూడదు, అలాగిస్తాం నీకు పనిష్మెంట్. చెప్పు ఇప్పుడేం చెప్పు, ఆడు బతుకుతాడు, తల అదిరిపోయింది, రక్తం కారుతుంది, చెప్పు. బిడ్డ దగ్గరికి వెళ్ళి ఎడుతూ బేయారమని ఎడుతుంటే దగ్గర తీసుకుని, నానా ఇంకాసేపట్లో నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు, కంగారు పడక నాన్న అందంట. అసలు నా తొలి దినాల్లో విన్న ఆ మాటలో నా రక్తంలో అలా జీర్ణించిపోయినండి. నేను ఎవ్వరిని లెక్క చేయలే, మొత్తం బంధువులు అందరూ వదిలేశారు మమ్మల్ని, స్నేహితులు అందరూ వదిలేసి ఒక భయంకరమైన భయాందోళకమైన పరిస్థితి వచ్చింది మా ఇంటికి. ఎవడు వదిలేస్తే ఏంటి, సత్య దేవుడి కోసం బతికితే దేవుడి కోసం బతకాలి, సత్య దేవుడి కోసం సావాలనుకునే తీర్మానం చేసుకున్నాను. నేను ఆ స్టార్టింగ్ స్టేజ్లో పడిన ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. రెండో దెబ్బ కొడితే తల పగిలి చచ్చిపోయాడండి పిల్లాడు. ఒక అక్క నాకు ఆ వాక్యంలో చెప్తుంటే నా నరాల్లో పొంకొచ్చిందండి. క్రీస్తు కోసం ఇలాంటి త్యాగమే కదా కావాలి. ఏమండి, చిన్నాటికే మానేస్తాం మనం, చిన్నాటికే దేవుణ్ణి వదిలేస్తూ ఉంటాం మనం. చిన్న సందర్భాలు కూడా దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. చిన్న సందర్భాలు కూడా సాక్ష్యం వదిలేస్తూ ఉంటాం. కోటా బియ్యం కోసం సాక్ష్యం వదిలేసే వాళ్ళు ఉన్నారండి. ఒక లీటర్ పాలు కోసం సాక్ష్యం వదిలేసే వాళ్ళు ఉన్నారండి. గ్రామ్ బంగారం కోసం సాక్ష్యం వదిలేసే వాళ్ళు ఉన్నారండి. గట్టిగా ఒక 50,000 ఇస్తామంటే కనుక అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఈ మధ్యన బ్యాంకు లోన్ చేయించడం కోసం పాన్ కార్డులో పేర్లు మార్చేస్తున్నారండి. ఎవరి పేర్లు మార్చేస్తున్నారు తెలుసా? వాళ్ళ నాన్నగారి పేరు మార్చేస్తున్నారు. అసలు పాన్ ఇంతకంటే దుర్మార్గం ఉంది చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు అన్న పేరు మీద బోల్డ్ మంది ఉంటారు, విజయ్ అన్న పేరు మీద బోల్డ్ ఉంటారు, యోసేపు అన్న పేరు మీద ఉంటారు, రాజు అన్న పేరు మీద ఉంటారు. కానీ దేన్ని బట్టి? సన్ ఆఫే కదా వాడు చూసేది ఏంటి?
సన్ ఆఫ్ మారిపోయేటప్పటికి ఆ వ్యక్తి కాదు. అందుకని పేరు అలాగే ఉంటుంది, కానీ సన్ ఆఫ్ మార్చేస్తున్నారు. ఎందుకోసం? లోన్ కోసం. ఏం కాదు కదా అని. మరి చిన్న మాటే కదా, జ్యేష్ఠత్వం నాకు వద్దన్న మాటకే కదా తీసాడు. మరి నువ్వు పేరు మార్చైతే కూర్చుంటావు, చూస్తూరుకుంటాడండి. అన్నీ మార్చేస్తున్నాం. ఇదే నరసాపురంలో మా నాన్నమ్మని తీసుకుని వెళ్ళారంట. ఏంటి ఆ రోజు ఫంక్షన్లు రాస్తున్నారంట. అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అంట. చాలామంది బతికారు, కానీ పెంట బతుకు నికాసైన బతికింది. అక్కడ తీసుకెళ్తే ఏమీ లేదు పాపం, బాగా లేని పరిస్థితి మాది ఏదో పెద్ద గుర్రాల మీద జట్కాల మీద మేము రాలేదు, కానీ మాది చాలా లేని బతుకు. కొంతమంది సంపన్నులు ఉన్నారు, వాళ్ళకి వచ్చి కాదని చెప్పేది. మేము మాత్రం చాలా లేని వాళ్ళం, చాలా లేని బతికాం. అప్పుడంట ఎవరైనా చనిపోతే పెన్షన్ రాసేవారంట. ఆ పెన్షన్ ఆ రోజుల్లో పెన్షన్ ఎలా రాసేవారంటే, ఆ ఊళ్ళో ఒక 20-30 పెన్షన్లు ఉండి అందులో ఎవరైనా ఆ పెన్షన్ తీసుకునే పెన్షన్దారు చనిపోతే ఆ పెన్షన్ ఇంకొకరికి రాసేవారు. అది 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందేమో బహుశా, లేకపోతే అంత కూడా ఉండకపోవచ్చేమో. తీసుకెళ్ళారంట లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎవరో ఆ తీసుకెళ్ళిన ఆయన ఉంటాడు కదా, కౌన్సిలర్ గారు, ఆయన అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయ్యా ఇవికేనండి పెన్షన్. ఏమా నీకు భర్త లేడా? అయ్యా లేరండి. పిల్లలు కూడా ఎవరు లేరా అన్నారు. ఆయనకి చూసిందంట. అంటే లేరండి అయ్యా అందంట. నీకెవరు చెప్పారు రా అందంట. నీకెవరు చెప్పారు? నాకు 5 కొడుకులు, ఒక కూతురు. అదేంటయ్యా పిల్లలు లేరని చెప్పావే అందంట. నేను చెప్పలేదండి, నాకు భర్త లేరు, పిల్లలు 5 కొడుకులు ఉన్నదండి, నీకెందుకు పెన్షన్ వెళ్ళిపోమన్నాడంట. బయటకు వచ్చి తిట్టిందంట, తీసుకెళ్ళండి. నాన్న తిట్లు తిట్టిందంట. ఎందుకు? అప్పట్లో పెద్ద గొప్పది ఆ డబ్బులు, పెన్షన్ అంటే. నాకు పిల్లలు ఉన్నారండి, లేరని ఎందుకు చెప్తాను? వాళ్ళ తండ్రులు లేరని చెప్తున్నారు. ఈరోజు తండ్రి పేరు మార్చేస్తున్నారు, తల్లి పేరు మార్చేస్తున్నారు. ఎందుకోసం? లోన్ కోసం. అన్నీ చూస్తున్నాడు దేవుడు. నువ్వేం మార్చేస్తావో తెలీదు. ఇలాంటి వాడు దేవుడిని మార్చడండి అండి. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకైతే మీరు లోన్ చేయమండి అన్నాడు అనుకోండి, లేదండి మా కులదైవం 7 కొండలు అన్నాడు. ఎవరో మా కులదైవం అన్నాడండి. తండ్రినే మార్చేశాడు, తల్లినే మార్చేశాడు, 7 కొండలు అన్నాడండి అంటాడు. ఏముందండి? ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది. అసలు చచ్చిపోయినా సరే ప్రభా నేను నీ కోసం బతుకుతాను, నన్ను అందరూ వద్దంటే నీ కోసం బతుకుతాను ప్రభా, చిచ్చి అంటే బతుకుతాను ప్రభా నీ కోసం. నేను కొడుకు దగ్గరికి వెళ్ళి దగ్గర తీసుకొని, నా కుమారుడా ఇంకొక దెబ్బ తిను, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతా ఉందంట. మనమైతే ఏంటాడు, యేసుప్రభు ఏం వద్దు, ముందు ఈ గంటకి గట్టం దాటితే అనుకోండి. పూర్వం జీవించామండి, పూర్వం బతికాం. కానీ ఇప్పుడు ఒక శ్రేష్టమైన జీవితం దేవుడి కోసం జీవించాలి. ఎవడైనా నన్ను వెంబడింప కోరినాడలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ముందు నిన్ను మర్చిపోవాలి. నువ్వు ఒకవేళ నీకు చిన్నపాటి లాభాలు వచ్చినా సరే, వాటి విషయంలో కొంత మినహాయింపు, నాకు అక్కర్లేదు ప్రభా, అయితే నాకు అక్కర్లేదు, నాకు అది అవసరం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో ఉంటాను అనేంత అవగాహన మనకి రావాలి. చూద్దాం, ఇంకా కొన్ని మాటలు చెప్తారు యేసు ప్రభు. తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను. చాలు. ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఉంది. సత్యం కోసం సాక్ష్యాన్ని కాపాడుకున్నాం అనుకో,
ఏమో తెలుసా, దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. మీకు అర్థమని చెప్తాను. తన సాక్ష్యాన్ని సత్యాన్ని కాపాడుకోవడం కోసం యోసేపు ఏం చేశాడంటే, ఇప్పుడు యజమానురాలు ఆవిడ ఏమంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆవిడికి, అతనికి ఎన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఎంత నీచానికైనా వడిగట్టచ్చు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఆ బంగారాలు ఎత్తది, డబ్బులు ఎత్తది, మంచి ఫుడ్ పెడుతుంది. దున్నపోతుని మేపినట్టు యోసేపుని మేపేది ఎవరు? పోతీఫర్ భార్య కదండి. కానీ ఏమనుకున్నాడు? కావాలనుకున్నాడా? చిచి, ఇది పెంటతో సమానం అనుకున్నాడు. ఎవరండి ఆయన? దాసుడు, ఇంకా చెప్పాలంటే బానిస. ఏమనుకున్నాడండి? వద్దనుకుని పెంటతో సమానం నాకు ఇది అనుకుని పారిపోయాడండి. అదే గనక కాసేపు యోసేపుని అలా ఊహించుకోవద్దు, కానీ తప్పదు. బతికాడు, పనికిమాల బతికాడండి. దేవుడు ఏం చేస్తా ఉంటాడు? అబ్బా, నువ్వు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, చాలా మంచి జీవితం జీవించావు నాన్న, చాలా సాక్షి జీవితం జీవించావు అని చెప్పి ఏం చేస్తాడు సార్? ఏమా ఊరేంతాడు. ఎలాగా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు వీళ్ళిద్దరు. తర్వాత జరగబోయే చెప్తున్నాను మీకు. సొత్త ఊరుకుంటాడా? నీకు పరీక్ష పంపాడు దేవుడు. యోసేపు పరీక్షలో నెగ్గాడు. నెగ్గకపోయి ఉంటే ఏం జరిగిందో చెప్తున్నాను. నెగ్గకపోయి ఉంటే ఏం జరిగిందో చెప్తాను. ఆ పనికి మాల పని చేస్తున్నాడు అనుకోండి, ఈయన 3 రోజులకి రావాలి, ఆ రోజు వచ్చేసాడు. వచ్చి తలుపు కొట్టాడు. దరిద్రుడు, ఎవడో దరిద్రుడు లోపల ఉన్నాడు. ఆయన ఏం చేశాడండి? భార్యని చంపేవాడే. అక్కడితో యోసేపు జీవితం అయిపోయింది కదా. యోసేపు గురించి పుస్తకంలో రాస్తారా? గ్రంథంలో రాస్తారా? రాయరు. యోసేపు అన్నవాడు చరిత్రే ఉండదు. ఐగుప్తు దేశ చరిత్రలో యోసేపు పేరు రాయబడిందంట. దేవునికి స్తోత్రం. మన చరిత్రలో కాదు, మన గ్రంథాల్లో కాదు, వాళ్ళ చరిత్రలో రాయబడ్డాయంట. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టావు ప్రభు నువ్వు అతను తీసుకెళ్ళి? నువ్వు నీవు కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నావు అనుకో, ఉన్నది కూడా పోతుంది. లేదు, నా కోసం వదిలేసుకున్నావు అనుకో, నీకు లేని కూడా నేను తీసుకొచ్చి పెడతాను. దేవునికి స్తోత్రం. నువ్వు నా కోసం నిలబడ్డావు అనుకో, అప్పుడు దానికోసం నువ్వు ఎన్ని శ్రమలైనా భరించావు అనుకో, ఎన్ని సమస్యలైనా భరించావు అనుకో, అన్నిట్లో తోడే ఉంటాను, నీ ప్రాణాన్ని పోనవను, నేను నిన్ను కాపాడుకుంటాను. కానీ ఎంగిలి పని చేసావనుకో, నిన్ను అప్పగించేది శత్రువు కాదు, నేనే. తప్పు చేసేవాడిని అప్పగించే దేవుడే. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని దేవుడే అప్పగింతాడండి. సైతాన్ అసలు జోలికి రాడు. అయిపోయింది సైతాన్ పడి. తప్పు చేయితే చాలు దేవుడు వాడిని ఏం చేయాలో చేస్తాడు. ఆ బాలా కన్నవాడు చేసిన పనేదే, బిలాము చేసిన పనేదే. అలాంటి రాంగ్ స్టేట్మెంట్ చేశాడు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అయిపోయేటట్టు చేయమన్నాడండి. మనం తప్పులో ఎప్పుడైతే పడిపోయామో మనల్ని కాపాడుకోవాలనుకుని, ఎందుకు అలా అంటున్నాం? ఆ కాపాడుకోవాలి అనుకునే దేవుడు, కాపాడదాం అనుకునే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అప్పగిస్తాడు. అదే దేవుని కోసం జైల్లో ఉన్నాం అనుకోండి, ఎవరిని పంపుతాడు? దేవదూతల్ని పరలోకంలోంచి పంపుతాడండి. హల్లెలూయా. ఎవరు దిగొత్తారు ఆయన కాపాడడానికి? దేవదూతలే దిగొత్తారండి. అవసరమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు అగ్నిగుండంలోకి వచ్చేయలేదండి. ఇంత గొప్ప సాక్ష్యం చెప్తే నేను ఊరుకుంటాను, పరలోకంలో దూతలు కాదు నేనే వెళ్తానని దిగొచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో అంత కృప నీ పక్షంగా వస్తుంది. ఎంత తప్పుడు పని చేస్తావో అంత ఆయనే నిన్ను అప్పగిస్తాడు. ఆయన నిన్ను శ్రమల పాలు చేస్తాడు. నువ్వు దేవుని కొరకు నిజాయితీగా ఉంటావా, నిన్ను కాపాడడానికి దూతలు వస్తారో, సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు దిగొస్తాడు నీకోసం. ఆ 3 మనుషుని పోలిన ఒక మనుష్యుడు నాకు కనబడుచున్నాడు. అతను దేవదూతను పోలిన వాడు కాదు, దేవదూత కాదు, మనుష్య కుమారుడు. ఎవరండి? నా ప్రభు అయిన యేసుక్రీస్తే. నా ప్రభు, నా దేవుడు వచ్చేసాడండి అక్కడికి వాళ్ళని కాపాడుకోవడానికి. ఇప్పుడు నువ్వు నీతిగా నిలబడితే నిన్ను కాపాడుకోవడానికి ఎవడొస్తాడు? నా ప్రభువే దిగొచ్చేస్తాడండి. దేవుడికి మహిమ కలుగునుగా. నీతో బాగా నువ్వు అంత మంచి జీవితం జీవించావు అనుకోండి, సొలొమోన్ అంట దేవాలయం కట్టి ఆ కార్యక్రమం అంతా చేస్తేనంట దేవుడికి మహా సంబరం వేసేసిందంట. దిగొచ్చేసి సొలొమోన్తో రాత్రి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కూడా అలా దేవుడికి మంచి పని చేసినప్పుడు,
మంచి సాక్ష్య జీవితం జీవించినప్పుడు, నువ్వు దేవుని కొరకు పవిత్రంగా జీవించినప్పుడు, దేవుని కొరకు ఖర్చు అయిపోయినప్పుడు, దేవుని కొరకు నువ్వు ఖర్చు చేసేసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం సార్, దేవుడి కోసం ఖర్చు పెడితే అండి మొత్తం దరిద్రం అంతా పోతుంది అనుకోండి. కాదండి, దేవుడి కోసం ఒక రూపాయి ఖర్చు పెడతానంటేనే ఆయన మనకి పదుల సంఖ్యలో దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడి కోసం మనం కొంచెం బలాన్ని ఖర్చు పెట్టామనుకోండి, ఆ బలానికి 10 రెట్లు బలం మనం బాగా అంటే మామూలు కాదు. ఎంత భయంకరమైన నీరసం వచ్చిందంటే చెప్పలేను. నేను ఎప్పుడు పడలేదు అలాంటి నీరసం వచ్చేసింది. ఏంటో మొత్తం అంతా ఏదో రకరకాల సిమ్టమ్స్ కనబడిపోతున్నాయి నాకు. అసలు ఫోన్ చూస్తుంటే ఫోన్ పగలగొట్టేయాలని ఉంది. చాలా ఓపిక. ఆ శనివారమే బాగలేదు, ఊరి నుంచి రావడమే నాకు చాలా బాగలేదు. కానీ ఏం చేస్తాం, పొద్దున్నే బల్లెత్తకి కంచర్ దెబ్బ వెళ్ళాలి. కంచర్ దెబ్బ వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం ఏదో వేరే సందర్భం వచ్చి ప్రసంగం కంటే ఎక్కువ పని అయిపోయింది అక్కడ. అయిపోయింది. ఆదివారం పొద్దునే ఆ రోజు ప్రభు బల్ల, ఆ రోజు ప్రభు బల్లలో పాలు పంపులు పొందాం, దేవుని వాక్యం చెప్పాను. ఇంక ఓపిక సరిపోట్లా, బలం సరిపోట్లా, ఓపేస్తుంది వాళ్ళు. సరే ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లు మాటలు, అసలు నన్ను పడుకోని వాళ్ళ ఇంకా చాలా ఇబ్బంది పెట్టేశారు ఆ రోజు. ఎందుకో మరి సంథింగ్. ఇంక మళ్ళీ లేచి ఆ రోజు ఇక్కడ రాలేనేమో అనుకున్నాను. కానీ ఆ రోజు ఇక్కడ బల్ల ఇవ్వాలి. సరే మళ్ళీ బయలుదేరి వచ్చాను. మళ్ళీ సోమవారం పొద్దున ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మంగళవారం సన్నిధి. నాకు అనిపించింది మొత్తానికి ఏదో తేడా వచ్చింది మనకి అనుకున్నాను. ఈలో డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి ఉంటాయి, లేకపోతే అంత ఎందుకు వస్తుందని చెప్పాను. అది చెప్పగానే ఇంకా నిజంగా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయింది నాకు. నిజంగా ప్లేట్లెట్స్ డౌన్ అంతే, నీరసం వచ్చేస్తుంది. నీకెందుకురా బాధ అన్నాడు దేవుడు. సరే నేను ఏం చెప్పానంటే, టెస్ట్ చేస్తానని అని చెప్పి వేసేపు వచ్చాడు. టెస్ట్ ఇప్పుడు కాదు నాయనా, రేపు పొద్దున్న చెయ్యి, నాకు షుగర్ వచ్చినట్టు డౌన్గా ఉంది, షుగర్ వచ్చేసినట్టు ఉంది అనుమానం మొత్తానికి, లేకపోతే ఇంత పొట్లన్నీ వదిలేసి బాడీ అంతా ఇలా ఎందుకు అయిపోతుంది టెస్ట్ చేస్తే. ఏమండి మొత్తం టెస్ట్లన్నీ చూస్తేనండి, అసలు ఒక్క దాంట్లో కూడా రండి, ఒక్క దాంట్లో ఏం మెడిసిన్ ఏమన్నా అడిగారు. యోసేపు చేయించే టెస్ట్లో డాక్టర్ గారు చూసి, అసలు దీంట్లో ఒక్క దాంట్లో కూడా, మొత్తం అన్నిటిలో మనం ఎవరి పనిలో ఉన్నామండి, ఒక్క దాంట్లో కూడా హెమోగ్లోబిన్ శాతం కూడా తక్కువ లేదు. ప్లేట్లెట్ తుమ్మున్న పోతుకున్నట్టు ఉన్నాయి. కానీ లేకపోతే క్రియాటిని ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్, క్రియాటిని ఏమైనా తగ్గిందని అది బాగానే ఉంది. ఇస్నోఫీలియా ఏమైనా ఉందేమో, దానివల్ల నీరసం వచ్చేస్తుందేమో, అది కూడా నార్మల్లోనే ఉంది. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఫోన్లో టెస్ట్ చేసి, యేసు ప్రభువా నీకు స్తోత్రాలు అయినా, మనం దేవుడి పనిలో ఉన్నాం, దేవుడు మనల్ని చూసుకుంటాడు. దేవుడు కోసం బలం ఖర్చు పెడితే మళ్ళీ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెడితే దేవుడు మళ్ళీ మనకు డబ్బులు ఇస్తాడు. దేవుని కోసం మనం సాక్ష్యంగా బ్రతికితే మనం ఇంకా నీతిగా బ్రతకడానికి దేవుడు మనకు కావాల్సిన అభిషేకాన్ని, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవడైనా దాన్ని కాపాడుకోవాలని, ఆస్తిని కాపాడుకోవాలని ప్రయత్నం చేసుకున్నాడు అనుకో, ఆస్తిని పోగొట్టుకుంటాడంట. ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. మన ప్రాణం చాలా ముఖ్యం. పొద్దున్నే లేగాలి, వేడి నీళ్ళు తాగాలి, వాకింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఏంటది ఏబీసీ తాగాలి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ తాగాలి. మేమేం తాగం, ఏం తాగడం ఒకటే ABCDEFG మొత్తం అన్నీ తాగేస్తూ ఉంటాం. ఎవరు ఏమి తాగేయడం, వేసి రక్తం తాగాలి. ఆ తర్వాత బాగా ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత ఏదో తినాలి, తర్వాత ఏమి లేవు. అంత కామన్ లైఫ్ స్టైల్. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రాణాన్ని కోల్పోతున్నాడు. కానీ దేవుడు మన ప్రాణాలను దేవుడు తన జీవపు మూటలో దాచిపెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తావా, అది ఊడిపోతుంది. నువ్వు దాన్ని లెక్క చేయకుండా బ్రతుకుతావా నా దేవుడి కోసం, దానికి 100 బలం అనుగ్రహించబడతా ఉంటుంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? యేసు ప్రభువు అడుగుతున్నాడు, నేను కాదు. ఏంటి, నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడగనందుకు ఆయనకి చాలా బాధ వచ్చిందంట. ఎందుకు 3 సార్లు అడిగారు? ఎవడైనా ప్రేమింతే ఊరికే మాట్లాడడం కాదు, తను తాను ఉపేక్షించుకోవాలి, సాక్ష్యం చూపించాలి. తను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అప్పుడు ఆయన వెంబడించాలి. అప్పుడు అడగడు, 2వ సారి 3వ సారి అడగడు. నిన్ను అడగడు. అసలు ప్రేమిస్తున్నావా అన్న మాట నిన్నెందుకు అడుగుతాడు? నిన్ను ప్రేమించాను అని చెప్తాడు.
అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. నువ్వు వదిలేసావు గాలికి దేవుణ్ణి, సాక్ష్యాన్ని వదిలేసావు, పవిత్రతను వదిలేసావు, పరిశుద్ధతను వదిలేసావు. నేను దేవుని బిడ్డను అన్న విషయం కూడా మర్చిపోయావు. ఈ మాట అనొచ్చు అనకూడదన్న విషయం కూడా మర్చిపోయావు. ఈ పని చెయ్యొచ్చో లేదో అన్న విషయం కూడా మర్చిపోయావు. అన్నీ మర్చిపోయి, విచక్షణ మర్చిపోయి నువ్వు బ్రతికితే నిన్ను కాపాడడానికి ఎవడో లేడు. నువ్వు వాటి కోసం బ్రతికితే నిన్ను కాపాడడానికి నీ దేవుడే దిగి వస్తాడు. దేవదూతలు నిన్ను కాపాడుకుంటాయి. దేవుడు వచ్చాడు అనుకోండి, సపోజ్ ఊరికే అంటున్నాను, దేవుడు వచ్చాడు అనుకోండి, దేవుడు ఒక్కడే వస్తాడా లేకపోతే సైన్యం అంతా వస్తుంది అంటారా? ఏమండి చెప్పండి. దేవదూతలు వస్తే ఒక పని చేసి వెళ్ళిపోతారండి. యేసుప్రభు గారిని వచ్చాడు అనుకోండి, మొత్తం ఊరంతా సక్కపెట్టేసి వెళ్ళిపోతాడండి. ఏం చేస్తాడండి? దేవదూతలు మొత్తం సైన్య సమూహంతో దిగిపోతారు ఇక్కడికి. యేసుప్రభు రావాలి. యేసుప్రభు మెచ్చుకొని ముద్దు పెట్టేసుకునే అంత ప్రేమగా మీరు దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. ఎంతమంది చేస్తారో చేయలేకండి. ఎంతమంది చేస్తారో? ఆయన దేన్ని బట్టి ఆనందపడిపోతాడు, దేన్ని బట్టి సంతోషపడిపోతాడు, దేన్ని బట్టి అండి అది మీరు అర్థం చేసుకోండి. ఆ కృత్రిమమైన లైఫ్ స్టైల్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా చూస్తున్నాను, కృత్రిమంగా చేస్తున్నారండి. ఆర్టిఫిషియల్ అంటారు కదా. ఇప్పుడు మామిడికాయ ఉంటుంది, అది ఒరిజినల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ డూప్లికేట్. భక్తి అలా చేయొద్దండి దయచేసి. ఓ పాట పాడినా సరే అలా కనపడాలి. ఓ ప్రార్థన చేసినా సరే అలా చేస్తున్నారండి. ఏదో ఇలా ఈ స్టైల్లో చేయాలి. మీకు అది ఎందుకండి? మీరు దేవుడితో మాట్లాడుకున్నామని చేయండి. ప్రకాష్ ఇంటే ఎంత, వినకపోతే ఎంత? ప్రకాష్ ఎండం ఏంటండి అసలు ప్రార్థన? మీరు ఎవరి కోసం చేస్తున్నారు ప్రార్థన? ప్రకాష్ ఎండం ఏంటి, రాజు ఎండం ఏంటి, అభిషేక్ ఎండం ఏంటి, వీళ్ళందరూ ఎండం ఏంటి? వీళ్ళందరూ ఇన్నే ఏమైనా చేస్తారా? చేంజ్ చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి ఇలాగంట, వీళ్ళకి ఎంత కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఏళ్ళు ఎండం, ఎందుకు ఏళ్ళు వినేటట్టు ప్రార్థన చేయడం ఎందుకండి? మనం పాట పాడామనుకోండి, ఎవరు వినాలి? అంతేగాని అది కావాలి కదా మనకి. మనం పని చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, మన పరిచర్యని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఎవడికో నమ్మబలుకొని ఎవడి కోసం చేస్తున్నావు మనం పని? నువ్వు నీతిగా ఉన్నావు, ఎవరైనా చూడాలా? నీ దేవుడు చూడాలన్నట్టుగా బ్రతకాలి. నీ దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా నువ్వు జీవించాలి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిందాం, అందరూ మోకాల మీదకి వద్దాం. యేసు ప్రభువా, కృప దయచేయండి నాయన. యేసు ప్రభువా, నన్ను సాక్ష్యంగా నిలబెట్టండి ప్రభా.